యేసే మార్గం, నేను విడువడు ఎడబాయుడు. ఈ రోజు దేవుని వాగ్దానం. చూడండి, ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించునుగాక. మరి మీ కుటుంబాలు, మీ బంధువులు, మీ స్నేహితులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ రోజంతా మీరంతా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధాత్ముడా యేసయ్యా, ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో అనేక మేలులు, అనేక ఆశీర్వాదాలతో నింపండి. వారు అనుకున్న గోల్కి రీచ్ అవుట్కి సహాయం చేయండి. ఎవరు ఏ పని నిమిత్తం అయితే బయలుదేరుతున్నారో, ఏ పని నిమిత్తం అయితే ప్రార్థించుకుంటున్నారో, దేని విషయంలో అయితే నిన్ను అడుగుతున్నారో దాన్ని ప్రతి ఒక్క దానిలో మీరు విజయాన్ని కలుగచేయమని నాయన వాగ్దానం ద్వారా కూడా మీరు మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే, మరి ఇర్మియా 18వ అధ్యాయము 3వ వచనంలో, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటగల చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి యుక్తమైనట్లుగా దాన్ని మరి ఒక కుండ చేసేను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఏం చెప్తా ఉంటాడంటే, ఇర్మియా నువ్వు ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు, ఆ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు సారె మీద ఏం చేస్తున్నట్ట అండి, ఒక కుండను తయారు చేయడానికి మట్టిని సిద్ధం చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. మరి ఎప్పుడైతే మట్టిని సిద్ధం చేస్తూ ఉంటుండో, మరి ఆయన కుండ చేస్తూ ఉంటుంటే విడిపోతూ ఉందంట. చూడండి, ఆ మట్టి చేస్తూ ఉంటే మరి దాంట్లో రాళ్ళు, రప్పలు కదండి, చెత్త చెదారం ఏదొచ్చినా అది చేయికి తాకి తీసి పడేస్తూ ఉన్నాడంట. మంచిగా చేసి మరి అన్నీ తీసినాక కుండ తయారు చేస్తే వాళ్ళు విడిపోతూ ఉందంట. మళ్ళీ తీసుకొని మళ్ళీ తయారు చేస్తూ ఉన్నాడంట. అలా తయారు చేసినప్పుడు ఏమైందంట అండి, ఒక మంచి కుండగా మార్చబడ్డదంట. హల్లెలూయా. చూడండి, ఒక మంచి కుండగా మార్చబడ్డదంటే నువ్వు కూడా దేవుని ఒక చేతిలో ఉంటే నీలో కూడా సమస్యలు, బాధలు, దుఃఖము, ఆవేదన, మరి చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, ఇట్లా అనేక రకాలుగా మరి నీ జీవితంలో కూడా ఏవైతే అడ్డుపడతా ఉన్నాయో, ఏదైతే మరి బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, ఆవేదన చెందుతున్నారో అన్ని విషయంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుందండి. హల్లెలూయా. అవన్నీ తీసి పడేయడమే కాకుండా నువ్వు పడిపోతే తిరిగి నేను కట్టే దేవుడు అండి. నీ సమస్యల నుంచి విడిపించే దేవుడు, నీ కుటుంబాన్ని కట్టే దేవుడు, నీ బంధువులు, నీ స్నేహితులకు మరి నువ్వు ఇచ్చే వారిగా ఆశీర్వాదకరంగా మార్చబడతావంట. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఈ వాగ్దానం వింటా ఉన్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుడు ప్రత్యేకముగా ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీసివేయాలని, ఈరోజు మీరు అందరి ముందు పడిన కుండగా ఉన్నారేమో, ఈరోజు ఆ కుండ ఆ కుమ్మరివాణి చేతిలో సారె మీద నుంచి ఎలా అయితే విడిపోతా ఉందో మీరు కూడా అలా విడిపోయారేమో. కానీ ఈరోజు మీరు దేవుని చేతికి అప్పగించుకోండి. దేవా, నా లైఫ్ని, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భార్యని, నా భర్తని అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. నా వల్ల అవ్వట్లేదు ఎస్సా, నేను చేస్తే, నేను ప్రయాసపడితే, నేను కష్టపడితే విడిపోతున్నారు, పడిపోతున్నాం ఎస్సా. కష్టంలో, ఇబ్బందులో, దుఃఖంలో, ఆవేదన చెందుతున్నాము. ఈ అప్పుల సమస్యలతోని, పిల్లలు ఫీజులు కట్టలేక, లేకపోతే రెంట్స్ కట్టలేక, ఇలా అనేక రకాల బాధలతో ఉన్నాము యేసు ప్రభా. నాయనా, ఈ ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి మమ్మల్ని విడిపించేసి కేవలం నీ ద్వారానే అవుతుంది, మాకు చక్కని ఒక మార్గం చూపించు అన్నప్పుడు నీ ప్రయాసానికి, నీ కష్టానికి తగిన ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాండి. హల్లెలూయా. మరి దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేర్చబడునుగా ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడా యేసు ప్రభా. వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచినందుకు నీకు వందనాలు దేవా. ఆ కుమ్మరి వాడు ఎలా అయితే కుండను తయారు చేస్తున్నాడు ఈరోజు దేవా, మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం యేసుప్రభా. నైనా నువ్వే సహాయము చేయండి, మమ్మల్ని అందముగా తీర్చిదిద్దండి యేసుప్రభా. మీకు నచ్చినట్లు తయారు చేయండి యేసుప్రభా. ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి అందరి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మని, ఆశీర్వాదాన్ని నింపండి యేసుప్రభా. మీరే కార్యం చేసే అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలుని జరిగించి ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. నైనా మీరే కార్యం చేసే అద్భుతాలని, ఆశ్చర్యం, మేలుని జరిగించండి యేసుప్రభా. మీరే సహాయము చేయండి, శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దర్శించండి, రక్షణ భాగ్యం దయచండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేసి దీవించి ఆశ్రయించండి యేసుప్రభా. మీరు తోడుండండి యేసయ్యా. గర్భఫలం దయచే, భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు, నేను బిజినెస్ నష్టపాలైపోయారేమో, మంచి లాభాన్ని, అన్నిటి నుంచి విజయం దయచండి యేసుప్రభా. మరి స్కూల్ రాకపోకలు, జాబు, నేను ప్రయాణంలో తోడుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్న ఐశ్వర్యం, స్వస్థత, విడుదల దయచిన, అనారోగ్యంగా బలహీనంగా ఉన్నవారు, నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత, విడుదల కలిగి చేసి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.